నమస్తే అండి, నా పేరు మహాలక్ష్మి. వెల్కమ్ టు మహా ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. ఈరోజు ఏంటంటే అండి, హార్వెస్ట్ ఏం చేయట్లేదు. మన మిద్దె తోట ఎలా ఉందో ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కదండి. ఒక రూమ్ కట్టించాం కదా, షెడ్ లాగా. అది ఎలా ఉంది, ఎక్కడి వరకు పని అయిందో చూపిద్దామని చెప్పి ఒకసారి వీడియో చేస్తున్నాను. ఇదిగోండి మన కాలీఫ్లవర్, ఫస్ట్ టైము కాలీఫ్లవర్ పండించడం అండి. ఒక ఫ్లవర్ స్టార్ట్ అయింది చూడండి చిన్నగా. సిమెంట్ అవి పడిపోతున్నాయండి, వీటికి పోషకాలు అవి ఇవ్వడం కూడా సరిగ్గా కుదరట్లేదు, అలాగే ఉండిపోతున్నాయి. ఇది చిన్నగా ఇప్పుడు ఫ్లవరింగ్ వచ్చింది. మిర్చి కూడా ఉన్నాయి, తర్వాత నేను హార్వెస్ట్ చేసుకుంటాను. చిక్కుడుకాయలు అయితే నేను 4 సార్లు హార్వెస్ట్ చేశానండి, వీడియో చేయడం కుదరలేదు నాకు. ఇదిగోండి ఇక్కడ కూడా ఇదిగోండి కాలీఫ్లవర్ అలా వచ్చింది, 2 వచ్చాయండి. ఇంకా ఉన్నాయి కానీ మనకు మొక్కలు అవి ఎదగలేదు. ఇంకా వీటికి మంచి పోషకాలు అవి ఇస్తేనే కానీ అవ్వదు. ఇదిగోండి మన షెడ్ ఇలాగ వెనకాల సైడ్ అండి. ఇది ప్లాస్టింగ్ అయితే అయింది కొంచెం. ఇటువైపు ప్లాస్టింగ్ అయింది. ఇదిగోండి లోపల చూపిస్తాను తర్వాత. చిక్కుడు పూత చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా ఎక్కువగా పూత స్టార్ట్ అయింది. కాయలు కూడా వచ్చాయండి. మేము 4 సార్లు అయితే కొంచెం ఒక 1/2 కేజీ అలా వచ్చాయి. 2 ట్రిప్లు, 2 సార్లు అయితే 1/2 కిలో అలా వచ్చాయి. చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా అనిపించింది కూర కూడా. మనం ఎలా అయినా ఆర్గానిక్గా పండించుకున్న పంట చాలా టేస్టీగా ఉంటుంది కదండి. అందులోనూ సీజనల్గా వచ్చే చిక్కుడు పూత కాయలంటే ఇంకెవరికి ఇష్టం లేదు అనేవాళ్ళు ఉంటారండి. ఇదిగోండి ములగ చెట్టు మట్టుకి ఇలా కొట్టేయడం అయిపోయింది. ఇందులోకి కొమ్మలు వెళ్ళిపోయండి, పూత పూయడు రాలిపోతున్నాయి. ఇక్కడైతే ఒక్క పిండి ఉంది, ఒక కాయ ఉంది. కొమ్మ ఇలాగ కిందకి లాగేసింది. ఇదిగోండి ఇందులో ఉండాలి, ఎక్కడో కాయ దూరిపోయినట్టుంది. ఉన్న కొమ్మలు అవి కొట్టేశారండి. ఒక కాయ కిందకి వెళ్ళిపోయినట్టుంది, కనిపించట్లేదు. అక్కడ కొమ్మ ఉంది, అదిగోండి పూత. ఈ ఒక్క కొమ్మే ఉంచారు, మిగతాదంతా అయిపోయింది. కట్ చేస్తారు ఇలా కొమ్మలు. మళ్ళీ చిగులు రావాలి, పాదుని సెట్ చేసుకుందామంటే ఇంకా కుదరలేదు. తీగలు అవి మళ్ళించడం కుదరలేదండి. ఇదిగోండి మొత్తం అంతా చిక్కుడు పాదు పూత. ఇదిగోండి మిర్చి మొగ్గలు పిందులు ఉన్నాయి. చిన్న రూమ్ అయితే అయిపోయింది, కట్టడం అయింది. లోపల ప్లాస్టింగ్ అది చేయాలి. ఇదిగోండి ఇంకా గోడలు అవి ఎలా ఉన్నాయి. ఇదిగోండి కరెంటు బోర్డులకి ఇలా ఇచ్చారు, గొట్టలు అవి పంపరింగ్ చేశారు. పెద్ద బెడ్రూమ్ అండి. ఇదిగోండి దీనికి కూడా లోపల ప్లాస్టింగ్ చేయాలి. ఇవాళ పని వాళ్ళు రాలేదు, అందుకనే ఖాళీగా కొంచెం వీడియో తీస్తున్నాను. వాళ్ళు వస్తే తీయచ్చు, కానీ నాకెందుకు ఇబ్బందిగా అనిపించింది. నేను ఆ వీడియోలు తీయడం అలవాట్లేక ఇంకేం చేయలేదు. పైన ఇలాగా రేక్ అండి, ఏదో రేక్ అంటారు దాని పేరు, అది మర్చిపోతాను నేను. ఇలా చేశారు, రాడ్లు వేసి ఫిక్స్ చేశారండి, వెల్డింగ్ అది చేసి. ఈ రూమ్ ఇదండి, బయట చూపిస్తాను. ఇదిగోండి బయట ఇంతవరకునే పెట్టాము. మిగతా ప్లేస్ అయితే మనకు కొంచెం మొక్కలు పెట్టుకోవడానికి ఎండ కావాలి కదా, కొంచెం ఎండ కోసం అలా ఉంచాము. జల్లు అయితే ఇలా కొడద్దండి, వర్షం వచ్చినప్పుడు గొట్టం పైపింగ్ పెడతారు. ఇలాగ పైపు వేసి వాటర్ జల్లు కొట్టకుండా పైప్ ఫిక్స్ చేస్తారు. ఇంకా ప్లాస్టింగ్ చేయాలి కదా, ఇసుక జల్లించుకుని పెట్టుకున్నారు. ఇదేమో ఇది ఖాళీ, ఇది వాష్రూమ్ కండి. స్లాబ్ పోయించాము దీని మీద, ఎందుకంటే వాటర్ ట్యాంక్ పెట్టడానికి అని చెప్పి. మొత్తం ప్లేస్ అంతా అయిపోయింది. ఈ చిన్న ప్లేస్ మట్టుకి మనకు మొక్కలకు మిగిలినాయి. మన మొక్కలు అయితే ఎక్కడ పడితే అక్కడ అలాగా కిందకి నొక్కేశారండి. నొక్కడం వల్ల ఎండ అది తగలక పెద్దగా బాగాలేవు, డల్లగా ఉన్నాయి. ఇక్కడ మెట్ల ల్యాండింగ్ కాడ కూడా పైన ఇలా గోడ కట్టించి రేకే వేయించారండి. ఇదిగో
తడుపుతున్నారు. ఇదండి ఈ బోట్లు అవి అప్పుడే తీయరనుకుంటా.